పేరు పెట్టుకున్నావు కదా, నువ్వు ఒక్కడే అడగాలి. బావా బావా బావా, నువ్వు ప్రేమలో పడ్డావు, మేము రోడ్డు మీద పడ్డాం బావా. నువ్వు ప్రేమ కోసం అన్ని మానేసావు, మేము డబ్బులు లేక అన్ని మానేసాం. ఇగో నువ్వు నీడలో టికెట్లు అమ్మావు, నేను ఎండలో కుంటోడి వేసి వేసుకుని మరీ టికెట్లు అమ్మాను బావా. అమ్మాయిల కోసం అమ్మానన్నావు, నీకు లుంగీలు ఇచ్చి మేము డ్రాయర్ల మీద పడుకున్నాం బావా. అది మనకు అలవాటే కదరా. ఇగో నీ క్వార్టర్ బాటిల్ మందు కోసం సిగ్గు లేకుండా ఖాళీ సీసాలు అమ్మి మరి నీకు మందు వచ్చిన బావా. మనం హాఫ్ తాగే కదా క్వార్టర్ తెచ్చాం. ఇదిగో తాగిపోయి పడిపోయాం గాని పడిపోయేంత వరకు నిన్ను ఎప్పుడన్నా తాగనిచ్చినవా బావా? ఒక్క పెక్కుకే పడిపోతాం కదా మనం. అంతెందుకు, ఆఖరికి ఫైట్స్ అప్పుడు కూడా నిన్ను ముందుకు నెట్టి మేము వెనకాలే ఉన్నాం బావా. మన లెవెల్ ఏంటో మనకు తెలుసు కదా. మ్యాటర్ ఏంట్రా? మందుకు మనీ ప్రాబ్లం వచ్చింది, మన చేతి దగ్గర ఒక 5,000 అడిగిచ్చావు అనుకో, వారం రోజుల వరకు నీ మొహం చూస్తే చెప్పు తీసుకుని కొట్టు. కాసి బూట్లు వేసుకున్నాడు రా. కుదరదు. కుదరదా? కుదరదా అని అబ్బా నీకు ఎక్కువ చాటిస్తున్నాం. 3 లెక్క పెట్టేసరికి నీ నిర్ణయం మార్చుకుంటే మంచిది. త్వరగా లెక్క పెట్టు. 1 2 4 5 6 3 దమ్ము. అసలే నీకు దమ్ము లేదని నాకు అర్థమైంది. 3 అని బిస్కెట్ ఇవ్వతే లేపుతారా? అయితే 3 నేను అనేసాను. ఈ అవమానాన్ని నేను తట్టుకోలేను. అరే డీటెయిల్స్ ఈ ఇంటిని 2 ముక్కలు చేసేయ్. అప్పుడు గానీ నేను మిమ్మల్ని 4 ముక్కలు చేయను. అయితే తక్షణమే ఇంట్లో నుంచి వెళ్ళిపో. ఉన్న పనంగా వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఎక్కడ తల దాచుకుంటాడు? కరెక్టే, పోనీ మీరే వెళ్ళిపో. మేము వెళ్దాం, ఇక్కడే ఉంటాం కానీ సపరేట్ గా ఉంటాం. అవును, పగిలిన గుండెల మధ్య నలిగిన హృదయాల మధ్య అడ్డు కూడా అవసరం లేదా, సన్న గీత ఉన్నా చాలు. అరే డీటెయిల్స్ నువ్వు వెళ్ళు, చాక్ పీస్ తీసుకురా. స్వాతి వచ్చావు మధ్యలో సన్న గీత రాదురా, వంకర పోతుంది. నువ్వు అయితే నేనే గీస్తా. అరే సంసారం ఒక చదరంగం, అనుబంధం ఒక రణరంగం. అది లక్ష్మణ రేఖ, ఇది ఒక్కడు రేఖ. ప్రమాణ పూర్తిగా చెబుతున్నాం, ఈ గీత దాటి నువ్వు ఇటు రావద్దు, ఈ గీత దాటి మేము అటు రావు. బాగుంది, కానీ అటువైపే బాత్రూమ్ ఉంది. రేపొద్దున ఎట్టా? అవునరా, తర్వాత వాని బతులు ఆడొచ్చులేరా, ముందు వాని సెంటిమెంట్ తోటి బెండ్ చేయాలి. మిస్టర్ కాశీ విశ్వనాథ్. ఏంటి సార్? మిస్టర్ విశ్వనాథ్ కాశీ, మాకు మందు లేక గడగడ వడికినా, కాల్చిన సిగరెట్లు మళ్ళీ మళ్ళీ కాల్చాల్సి వచ్చినా నువ్వు జాలి పడకూడదు, బాధపడకూడదు. కనీసం ఒక్క బీరు కూడా ఇప్పిస్తారనకూడదు. అనండ్రా. అబ్బో రే, అసలు ఇదంతా ఆ ఐస్ క్రీమ్ పిల్ల అంజలి వల్ల వచ్చిందిరా. నాకు కనిపిస్తే చంపాలనిపిస్తుంది, మర్డర్ చేయాలనిపిస్తుంది. నాకైతే ఏమి చేయాలనిపించదు. నాకు ఇంట్లోనే ఉండాలనిపించట్లేదు. పదండ్రా. నాకు అంతే. ఈ రోజు మీరు చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. చాలా హ్యాపీగా ఉన్నాం, లేనంత హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు కాశీ వీడిది కూడా సేమ్ ఫీలింగ్. కాశీ ఉన్నారండి? మరి వాడు ఉద్దేశం ఏంటంటే కాశీ కూడా లోపల మాకన్నా హ్యాపీగా ఉన్నాడని చెప్తున్నాడు. నేను కాశీని కలిసి వస్తాను. దానికేం భాగ్యం అమ్మా, వెళ్ళు, వేరే పనేముంది నీకు. వెళ్ళు, నువ్వు వెళ్ళి కాశీని గెలువు, మేము తట్టాబుట్టా సర్దుకొని కాశీ.